శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో, మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ, కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ, మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల, మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలో మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు, కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి మరి వార ప్రారంభంలో గురువు యాజిటీజ్గా 7వ స్థానంలో సంచరిస్తూ రోహిణి నక్షత్రం మీదకి మారాడనమాట. అంటే భాగ్యాధిపతి నక్షత్రం మీదకి మారడం వల్ల జాతకుడికి ఒక విధంగా అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడం కానీ, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో మీకు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవడం, వివాహం కారణంగా అది దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళడం జరిగే అవకాశం ఉంది. ఇంకా అదనంగా ఏంటంటే
ఎవరైతే పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్నారో, అలాగే విహారయాత్రలు చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఎక్కువగా ప్రయాణాలు చేయడం, అవి సుఖంగా సంతోషంగా హ్యాపీగా జరిగే అవకాశం ఉంది. గురువు ఎప్పుడైతే రాశిని వీక్షిస్తున్నాడో గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గతంలో కన్నా జాతకుడికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి కూడా మరి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంలోకి వస్తూ తృతీయ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో మీరు ఏదైనా ప్రయత్నం చేసి విడిచిపెట్టి ఉంటే ఇప్పుడు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల ఏంటంటే, ఒకటి వృత్తికారకుడు శని అవ్వటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, తృతీయాన్ని చూడటం 3, 7, 11 యాక్టివేట్ అవుతాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు లాంటివి ఏమన్నా ఉంటే మరి గురుబలం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి గతంలో తప్పిపోయిన సంబంధాలు ఏమన్నా ఉంటే తిరిగి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ సమస్యలు కానీ ఉంటే అవి సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇక్కడ భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉంది. ఇది స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే శుభగ్రహాలు 9వ స్థానం అయినటువంటి చంద్రుని రాశిలోకి రావడం, ఆ చంద్రుడు కూడా మనకి అనుకూలంగా సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధంగా మరి వృత్తిలో అభివృద్ధిని రావడం జరుగుతుంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య అవకాశం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, ఏదైనా దూర ప్రాంతంలో కానీ స్వదేశంలో కానీ మెడికల్ సంబంధించినటువంటి విద్యలో ప్రవేశం కానీ ఈ విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా చక్కగా గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కాబట్టి వైద్య విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేసుకునేవారు కదా, పీజీ అవ్వచ్చు, కేవలం మెడిసిన్ ఎంబీబీఎస్ఏ కాకుండా దాని అనుబంధ శాఖలైనటువంటివి కూడా చాలా మెడికల్ రంగంలో ఉంటుంటాయి. అటువంటి వాటిలో వాళ్ళ స్థాయిని బట్టి ప్రయత్నం చేస్తే తొందరగా మీకు వాటి యొక్క ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వృశ్చిక రాశి సహజ అష్టమ రాశి అవ్వడం వల్ల ఎక్కువగా వీళ్ళకి మెడికల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో రాశి చక్రంలో ఉన్నటువంటి 12 రాశుల్లో ఈ దుస్థానాలు కొన్ని ఉంటాయన్నమాట. అది 6వ స్థానమైనటువంటి కన్య, 8వ స్థానమైనటువంటి వృశ్చికం, 12వ స్థానమైనటువంటి మీనరాశి. ఇవి ఎక్కువగా ఈ మెడికల్ రంగంలో వారికి ఎక్కువగా ఇవి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. దాంతో ఈ వృశ్చిక రాశి వారికి ఇది ఆకస్మిక సంఘటనలకి ప్రమాదాలకు కారణమవుతుంటుంది. దీనికి కారకుడు కుజుడు ఆపరేషన్లకు కారణమవుతుంటాడు. కాబట్టి ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారికి మెడికల్ రంగం రాణించే అవకాశం ఉన్నది. సో దాన్ని బట్టి ఈ సమయంలో గ్రహాల అనుకూలత కూడా ఉన్నది. అలాగే మెడికల్ విద్య అని ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళకి కనీసం గురువు కానీ శని కానీ వక్రించి ఉండాలన్నమాట. అంటే ఈ వక్రించి ఉన్నంత మాత్రాన్ని మెడికల్ వస్తుందని కాదు, ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళు కఠోర నియమాలతో అలాగే వెరీ హార్డ్ వర్క్ చేస్తూ మరి ఈ విధంగా ఈ వృత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జీవకారకుడు గురువు మరి మానవ దేహానికి అలాగే ప్రాణానికి కారణమవుతుంటాడు. శని వృత్తికారకుడు. ఈ 2 గ్రహాలకి ఉన్న సంబంధం కూడా వైద్య వృత్తిలో ప్రవేశానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మరి జాతకులకి మరి ఈ సమయంలో శని వక్రించడం, గురుగ్రహ అనుగ్రహం, బుధ శుక్రుల కలయిక, ఇవన్నీ కూడా జాతకుడికి ఉన్నత విద్యా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఖచ్చితంగా అనుకున్నటువంటి గమ్యం చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15, 16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి, ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే
ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా, తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం అయించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలో ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.